మార్గములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ఈ ఎడారిలో ప్రవాహములు. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ప్రకటన 1:18. పుష్పాలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఈస్టర్ పువ్వులు మరింత ఆనందకరంగా వికసించి ఉంటాయి. వాటిని చూచిన దుఃఖముకి ఆనందింపకపోదు. వాటిని మరింత దగ్గరగా కూర్చుండి పరీక్షిస్తే ఎంత దిగులుతోనున్న వారికైనా నూతన ఆనందం కలగక మానదు. వీటిని గురించి పండితులు పామరులు కూడా వివరించారు. సువార్త సేవకులు వీటిని ఆధారం చేసుకొని సువార్త ప్రకటించారు. సొలొమోను రోజు సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని సత్యమును వెలబుచ్చి వాటి సౌందర్యమును గురించి యేసుప్రభు కూడా వర్ణించాడు. దిగులుతోనూ చింతతోనూ వాడిపోయిన ముఖమా, వాడబారని పుష్పమును తలంచుకో. ఈస్టర్ పువ్వులను చూసినప్పుడు విచారణకు తావలేదు. ఆ పుష్పముల వెలుగు ప్రకాశింపగానే మరణము దుఃఖమును చీకటి యావత్తూ పోతుంది. క్రీస్తు లేచి ఉండని ఎడల నీవు కృంగిపోయిండుట సమంజసమే. కానీ ఆయన సజీవుడై లేచి నేడును జీవిస్తున్నాడు కదా. ఒక సంఘ కాపరి తన సంఘంలో చేయుటకు పునరుద్ధాన సందేశమును సిద్ధపరచుకుంటూ ఉండాడు. ఆ సమయంలో తన ప్రభువు నిజముగా సజీవుడై ఉన్నాడన్న తలంపు అతనిలో చాలా తీవ్రంగా లేచింది. వెంటనే లేచి ఎగిరి నేలను కొట్టి బిగ్గరగా ఇలాగన్నాడు, క్రీస్తు ఎందుచేత సజీవుడిగా ఉన్నాడు? ఆయన ఉండెను కాదు గాని ఉన్నాడు. ఇది నిజము మాత్రమే కాదు గాని ముమ్మాటికి నిజమే. హల్లెలూయా. ఇది ఈస్టర్ నాటి సత్యమే. ప్రతి విశ్వాసి సమాధి నుండి పునరుద్ధాన పుష్పం ప్రకాశిస్తుంది. ప్రతి సమాధిలోనూ ఒక దేవదూత కూర్చుని ఉండును. తిరిగి లేచిన ప్రభువునందు మనం నమ్మికించాం కనుక ముఖములు త్రిప్పి సమాధి యొద్ద ఆరాధింపము. కానీ సజీవుడై ఉన్న యేసును స్తుతిస్తూ జీవిస్తాం. ఆయన జీవించుచున్నాడు గనుక మనమును జీవింతుము.